వాటర్లూ యుద్ధం తర్వాత క్రీస్తు శకం 1815లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో యూరోపియన్ దేశాధినేతల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని వియన్నా సమావేశం అని కూడా అంటారు. నెపోలియన్ పరాజయంలో ప్రముఖ పాత్ర వహించిన ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిచ్ ఈ సమావేశానికి కన్వీనర్గా ఉన్నారు. వియన్నా సమావేశానికి ప్రముఖ పాలకులు, ప్రసిద్ధ రాజనీతిజ్ఞులు, సమర్థులైన దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు, సేనా నాయకులు, యూరప్ దేశాలలోని అనేక మంది పండితులు హాజరయ్యారు. వియన్నా సమావేశ నిర్ణయాన్ని ప్రభావితం చేసిన ప్రతినిధులలో చక్రవర్తి ఫ్రాన్సిస్, ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిచ్, రష్యా చక్రవర్తి జార్ అలెగ్జాండర్, రష్యా రాజు ఫ్రెడరిక్ విలియం III, లార్డ్ కాజిల్రీగ్, ఇంగ్లాండ్ నుండి వచ్చిన వెల్లింగ్టన్ యువరాజు, ఫ్రాన్స్కు చెందిన టాలీలాండ్లు ప్రముఖులు. పునరుద్ధరణ, శాసనబద్ధత, అధికార సమతౌల్యం, నష్టపరిహారం, బహుమానాలు, శిక్షలు అనేవి వియన్నా సమావేశానికి మార్గదర్శక సూత్రాలుగా ఉన్నాయి. పునరుద్ధరణ, శాసనబద్ధత సూత్రం క్రింద నెపోలియన్ చేతుల్లో పరాజితులైన రాజ్యాలు పోగొట్టుకున్న పాలకుల హక్కులను పునరుద్ధరించాలని నిర్ణయించడమైంది. అధికార సమతౌల్యం సూత్రం కింద ఏ దేశము మరో దేశాన్ని బెదిరించకుండా విభిన్న దేశాల అధికారాన్ని సమతులనం చేయాలని నిర్ణయించడమైంది. బహుమానాలు, శిక్షలు సూత్రం ప్రకారం నెపోలియన్కు వ్యతిరేకంగా మిత్ర రాజ్యాలకు సహాయం చేసిన రాజ్యాలకు బహుమానాలు ఇవ్వాలని, నెపోలియన్కు సహాయపడిన రాజ్యాలను శిక్షించాలని నిర్ణయించడమైంది. దీనికి తోడు నెపోలియన్ ధ్వంసం చేసిన లేదా నష్టపరచిన రాజ్యాలకు నష్టపరిహారం చెల్లించాలని కూడా నిర్ణయించడమైంది. వియన్నా సమావేశ నిర్ణయాలను వాస్తవంగా అమలు చేయడంలో అనేక విధాలుగా కాంగ్రెస్ విఫలమైంది. నేపుల్స్, షాట్జోని, జెనీవా వంటి కొన్ని రాజ్యాల విషయంలో పునరుద్ధరణ, శాసనబద్ధత సూత్రాన్ని వర్తింపజేయలేదు. ఈ కాంగ్రెస్ జాతీయతా సూత్రాలను, భావాలను విస్తరించింది. వియన్నా సమావేశ సభ్యులు చాలా రాజ్యాలను విభజించి జాతీయతా భావనను మనస్సులో ఉంచుకోకుండానే వాటిని ఒకదానిలో మరోదాన్ని అనుబంధం చేశారు. బెల్జియంను హాలండ్కు, లొంబార్డీ వెనీషియాలను ఆస్ట్రియాకు, నార్వేను స్వీడన్కు, ఫిన్లాండ్ను రష్యాకు అనుబంధం చేయడం అనేది జాతీయతా సూత్రం మీద ఆధారపడి జరగలేదు. అదేవిధంగా ఇటలీ, జర్మనీలను చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి ఆస్ట్రియా నియంత్రణలో ఉంచడమైంది. వియన్నాకు వచ్చిన దాదాపు అన్ని యూరప్ దేశాల ప్రతినిధులు తమ తమ దేశాల సాధారణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేదు. ఏ దేశపు ప్రజాప్రతినిధిని ఈ కాంగ్రెస్ సమావేశాలకు ఆహ్వానించలేదు. సామాన్య ప్రజల భావాలను ఈ కాంగ్రెస్ విస్మరించింది. వియన్నా సమావేశం విప్లవ భావాలను విస్మరించింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి భావాలను గౌరవించలేదు. సమకాలీన భావాల మీద ఆధారపడ్డ ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజల ఆకాంక్షలను ఈ సమావేశం తీర్చలేకపోయింది. కాబట్టి విప్లవాత్మకమైన భావాలను పరిగణలోకి తీసుకొని పరిస్థితులలో ఏ పరిష్కారమూ శాశ్వతమైంది కాదు. అందువల్లనే యూరప్లో జాతీయవాద ఉద్యమాలకు మూలం మనకు కనిపిస్తుంది.